సంబంధించిన ఇంకొకటివి అంటే భక్తులు రకరకాలుగా భగవంతునికి సమర్పించేటటువంటివి వజ్రాల హారాల కాడికించి మొదలు పెట్టుకుంటే రాముల వారు ధరించేటటువంటి వేసుకునేటటువంటి చెప్పులు అంటే మన పాదరక్షకలు అంటాం కదా, చెప్పుల దాకా మాయం చేసిండండి పాత్పాత్ములు. అంటే ఇప్పుడు రాముల వారు కుటుంబ సభ్యులతోటి గిట్ట బయట నడుచుకుంటూ పోతుంటే అట్లా చెట్ల పొదలకించి బయటకు వచ్చి బందిపోటు ముఠ మొత్తం నిలువు దోపిడీ చేస్తారు చూసిరా, సేమ్ కథ. ఆయన వేసుకునేటటువంటి సొమ్ములు, ఆయన దాచుకున్నటువంటి సొమ్ములు, ఆయన హుండీలో పడ్డటువంటి పైసలు, ఆఖరికి ఆయన వేసుకునేటటువంటి చెప్పుల దాకా దోసుకున్నటువంటి ఈ బీజేపీ దొంగలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ దేశం ముందుకు వచ్చి ఇదే హిందువులకు ఏమని జవాబు చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాథమిక ఎస్ఐటి విచారణలే ఇవన్నీ తేలితే, పైసలు పోయినాయి అనేటటువంటిది మీ విచారణ తేలితే, నామ మాత్రం ఒక ఎఫ్ఐఆర్ చేసేసిరు, ఒక 8 మందిని అరెస్ట్ చేసేసిరు. ఎవరిని అరెస్ట్ చేసిండ్రు? హుండీలకించి పైసలు లెక్క పెట్టేటప్పుడు ఎవడైతే జోవులలో చదువుకుంటారో ఈ సీసీ కెమెరాలకి అడ్డం పడ్డోడు, ఆడకించి నోట్ల కట్టలకించి తీసుకొని దోసుకున్నాడు, పోయి బాత్రూంలలో దాచిపెట్టినోడు, అంటే కింద స్థాయిలని మాత్రమే అరెస్టులు చేసి చూపించిండ్రు. కానీ ఎవరికైతే పైసల వ్యవహారం ఇచ్చి ఆ ట్రస్టుల బాధ్యతలు పెట్టినరో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ జన్మభూమికి సంబంధించినటువంటి ట్రస్టు మీ అందరు గుర్తుండాలి, పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ప్రకటించిండ్రు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ప్రకటించడమే కాదు, అమిత్ షా గారు దీంట్లో మరి ఉంటున్నటువంటి అత్యధిక శాతం 15 మందిలో 12 మంది ఈ నాయకులు సిఫార్సు చేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులనే అందులో పెట్టిండ్రు. దీనికి చైర్మన్ ఎవరు చేసిర్రు అంటే ఒక రిటైర్డ్ అధికారి నరేంద్ర మోడీ గారికి 5 సంవత్సరాల 3 నెలలు ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినటువంటి వ్యక్తిని పెట్టిండ్రు. 5 సంవత్సరాల 3 నెలలు నీ కాడ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసినటువంటి నిపేందర్ మిశ్రాని దీనికి చైర్మన్ పెడితే, కమిటీ మెంబర్స్ని మొత్తం ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెడితే, ఆడ వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏందా అని అంటే 3 సంవత్సరాలలో రాముల వారిది కనీసం ఏమంటే ఏం లేకుండా మాయం చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక సిట్ వేసేసి ముగ్గురితోటి సిట్టు విచారణ జరిపించి ప్రాథమికంగా అవునవును ఏదో అవకతవకలు జరిగిపోయినాయి, ఆ రాముడిని బద్నాం చేయకుర్రి. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడతాడు, రాముడిని బద్నాం చేయకుర్రి, అయోధ్యని బద్నాం చేయకుర్రి అని అంటే రాముడిని బద్నాం కాదు, రాముడే ఇక్కడ బాధితుడు, ఆ శ్రీరామచంద్రుడే బాధితుడు, ఆ కుటుంబమే బాధితులు, సీతమ్మ తల్లి లక్ష్మణుడు వీళ్ళే బాధితులు. ఈరోజు రాముల వారి పేరు మీద సొమ్ములు పోయినాయి, ఆయననే బాధితుడు అండి. ఆయన నేరుగా వచ్చి నీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేడు కాబట్టి ఆయన భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి భక్తులు నీ కాడికి వచ్చి వివరణ అడుగుతుండ్రు దేశ ప్రజలు, అసలైనటువంటి హిందువులు. సనాతన ధర్మం, ఆమె సనాతన హిందూ, పెద్ద పెద్ద డైలాగులు కొట్టేటోళ్ళు అందరూ మోటికి ప్లాస్టర్లు వేసుకుంటారా? ఇప్పుడేమన్నా రండి బయటకు వచ్చి మాట్లాడుండ్రి. ఒక్కడిని కూడా నాలుగుకే పిగులుతలేదా? మాట్లాడనికే ధైర్యం సరిపోతలేదా? అసలైనటువంటి హిందూ ఓడు, ధర్మం దిక్కు నిలబడేటోడు, రాముని భక్తిగా కొలిచేటోడు, ధైర్యంగా ఎదురించి నిలబడి తలబడి ప్రశ్నించేటోడు. గూడు పుటానీలు చేసి రాముల వారి సొత్తును మొత్తం దోసుక తిన్నటువంటి దొంగలని ఎదురుగా నిలబడలేనటువంటి శక్తి లేని ఎవడు కూడా అసలైనోడు కానే కాదు. వాళ్ళని వెనకాలేసుకొని వచ్చేటటువంటి వాడు వాడు డూప్లికేట్ హిందూ అంటున్నాడు నేను. ఈ కుహాన హిందువులు ఎవడైతే ఉన్నాడో కేవలం కాషాయం ధరించి రాముల వారి సొమ్ములు దోసుక తినేటటువంటి వాళ్ళని ఇదే ప్రపంచం ముంగట పెట్టాలి నరేంద్ర మోడీ గారు. ఎందుకనంటే మీ రాజకీయ జీవితం, రాజకీయ మనుగడ, మీ పార్టీ భవిష్యత్తు మొత్తం కూడా ఆ రాముల వారి పేరు మీదకించి, అయోధ్య పేరు మీదకించి నడిచింది. అరే ఒక అంశం కాదు, వెనకటికి ఇటుకల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన అక్షంతల దాకా కూడా భక్తితోటి. ఇప్పుడు మేము కూడా ఇచ్చినాం. అరే రాజకీయాలతో ఏం సంబంధం, గుడికాడ రాముల వారిది కడుతున్నాడు అంటే భక్తితోటి మనం ఇచ్చుకుందామని. ఇక్కడ రాజకీయాలు జెండాలు ఎవరు చూడలే. కానీ ధర్మం ముసుగేసుకొని దేవుణ్ణే దోపిడీ చేసినటువంటి దొంగలను వదిలిపెడదామా ఇది చెప్పుండ్రి. వెనకటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉంటున్నప్పుడు రాజకీయాలు లేవు. లేకపోతే ఆనాడు మరి భక్తుల లెక్క భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించినటువంటి అక్కడ చుట్టుముట్టు గుడి చుట్టూ ఉంటున్న వాళ్ళు కూడా లేరు. వీళ్ళు మొత్తం నకిలీలు మొత్తం అక్కడ చేరిపోయి మొత్తం రాముల వారిని దోసుక తింటున్నటువంటి పరిస్థితి మన కళ్ళారి మన కళ్ళ ముంగడికి వచ్చింది. ఈ ఇంతకు మించినటువంటిది ఇది లేదు. పేరుకు మాత్రమే కొంతమంది కింద స్థాయి అధికారులని ఏదో అరెస్టులు చేసేసేసి కస్టడీలోకి తీసుకొని చేతులు దులుపుకుంటే కుదరదు. ఆయన జనరల్ సెక్రటరీ మాట్లాడతాడు, ఎవరు చెంపత్రాయ్ అని చెప్పి, ఆయన డ్రైవర్ కూడా దొరికిండని.
నేను నైతికంగా బాధ్యత తీసుకుంటున్నా కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా. ఎవరిగా నేను రాజీనామా? ఉల్టపల్ట యాలడి తీసి తన్నేటోడు లేక మీకు బాగా ఎక్కువై బాగా బలుపుతో కొట్టుకుంటున్నారు. దోసుక తిన్నటువంటి వాడు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకొని పక్కకు పోనీకి ఇదేమన్నా ఏం తమాషనా? 3 ఏళ్ళ ఇప్పుడు కాశీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ మన తిరుపతి దాకా కూడా ఏ రోజైనా ఇట్లాంటివి జరిగినాయా? ధర్మం అంటే దేవుడు అంటే మన హిందూ సాంప్రదాయం ఏమని నమ్ముతాం? అరే దేవుడు సొమ్ము జోలికి పోతే పురుగులు పట్టి చేస్తాం రా నాయన అని మనందరికీ నేర్పిండ్రు. మంచైనా చెడైనా దేవుడి విషయం వచ్చినప్పుడు మనం రూపాయి చేసుకుంటే రూపాయల చారన్నో ఆ భక్తితోటి దేవుని కాడ ఉంటేనే ఆయన యొక్క ఆశీర్వాదం మంచిగా ఉంటుందని నమ్ముతాం. అసొంటిది భయం భక్తి ఏం లేకుండా బరి తెగించేసి గుడిని కాదు గుడి లోపల లింగాన్ని కూడా మింగేసేటటువంటి దొంగల చేతులలో ఈరోజు పరిపాలన సాగుతుందంటే ఇంతకు మించినటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఈ ట్రస్ట్లో ఉంటున్నటువంటి వాడు ఒక్కడి పైన కూడా చర్యలు ఇప్పటిదాకా తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని మీద స్పందించలేదు. పొద్దున లేస్తే హిందూ 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 అని మాట్లాడేటటువంటి వాళ్ళందరూ దీని మీద ఎందుకు పెదవి ఇప్పట్లేరు? ఈడ నేను తెలంగాణ ఉంటున్నటువంటి ఆ జాతీయ అధ్యక్షుడు వాడు వస్తుండు కదా నితిన్ నబీన్, దీని గురించి వచ్చి చెప్తుందా? నీకు దమ్ముంటే దోసుక తినేటటువంటి దొంగలు మీరు ఈరోజు వచ్చి శుద్ధపూసలు లెక్క తెలంగాణకి ఏదో ఒరగబెడతామని చెప్పనీకి వస్తాడంట. సిగ్గుండాల మాట మాట్లాడనీకే. ముందు చర్యలు తీసుకోండి. ఆడు ఎంత పెద్దోడైనా ఉపేక్షించమనేటటువంటి సందేశం యావత్ హిందూ మానవాళికి మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ గుడికి వచ్చినటువంటి డొనేషన్లు కేవలం ఈ దేశం గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి హిందువులు మొత్తం కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉంటూ అరే అయోధ్యలో రామ మందిరం కట్టిండ్రు అని అంటే మనందరం కూడా మనం వంతేదని చేద్దామనేటటువంటి చిత్తశుద్ధితో భక్తితో ఇచ్చినటువంటి సొమ్ము అది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దేవుని సొమ్ము తిన్నోడు పురుగులు పట్టి పోతాడు అనేది మనం విన్నాం. ఎంత పెద్దోడైనా కూడా ఆలయాల మీద దాడి చేసి దోసుక తిన్నటువంటి వాడు కాలగర్భంలో కలిసిపోయినరు. అది వెనకడికి రాజుల సంధి మనం వింటున్నాం. అది ఇంకో మతమోడే కానీ ఇంకో పాత రాజే కానీ లేకపోతే ఆస్తుల కోసం కొట్లాడుకున్నోడే కానీ దేవుడి జోలికి కానీ దేవుడి గుడి జోలికి కానీ వచ్చినటువంటి వాడు బతికి బట్ట కట్టినట్టు భవిష్యత్తు బాగా గట్టిగా అయినట్టు ఎక్కడ కూడా చరిత్రలో లేదు. రానున్నటువంటి కాలంలో బీజేపీ భవిష్యత్తు కూడా అంతే అవుతుంది. నువ్వు దేవుని జోలికే పోయినవిగా. ప్రజలు అయిపోయినరు, అధికారులు అయిపోయినరు, ప్రతిపక్షాలు అయిపోయినాయి, ఇక నాకు తిరిగేముందని చెప్పి దేవుని జోలికి కూడా పోయినరు. అంటే మీ కళ్ళు నెత్తికి కాదు ఇక ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. దేవుని కంటే పెద్దోళ్ళం ఏమనుకుంటారు? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారి ధర్మం అని చెప్పి ఇట్లాంటి కుహానా హిందువులు ఎవరైతే బీజేపీ ముసుగులేసుకొని వస్తూ ఉన్నారో ఈసారి ఎడమకాలు చొప్పు తీసుకొని సమాధానం చెప్పుండ్రి. రాముల వారి సొమ్ములు ఎక్కడ పోయినారా ఫస్ట్ దానికి జవాబు చెప్పరారా అని. ప్రతి ఇంట్లో పావులనో పరకనో ఇచ్చినాం. చాతనైన వాళ్ళు 101 ఇచ్చిండ్రు, 51 రూపాయలు ఇచ్చిండ్రు, లేకపోతే లక్షలలో ఇచ్చిండ్రు, లేకపోతే కోట్లలో ఇచ్చిండ్రు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చిండ్రు. ఇది ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావానికి సంబంధించినటువంటి వ్యవహారం. దీన్ని ఆ ట్రస్ట్లో ఉంటున్నటువంటి ఎవరైనా కూడా బాధ్యత తీసుకొని యావత్ ట్రస్ట్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేతగానటువంటి వాళ్ళని నిలబెట్టాల్సినటువంటిదే లేదు. అంతేకాదు తిరుపతిలో ప్రసాదందైనా శబరిమలలో బంగారు పూతదానికి సంబంధించి మరి సిబిఐ విచారణ చేసిండ్రు కదా, సిబిఐ వచ్చింది కదా, మరి ఇక్కడ సిబిఐ ఈడి సచ్చిందా? ఒక్కడు కూడా రాలే. కోట్ల రూపాయలు తింటున్నాం, బంగారం పోయింది తింటున్నాం, వజ్రాలు పోయింది తింటున్నాం, వెండి పోయింది తింటున్నాం, హుండి పోయింది తింటున్నాం. అన్ని పోతే మరి ఒక ఈడీ ఓడి లేడీడా? మోడీ వద్దన్నాడా? ఎక్కడ పోయినాయి మోడీ ఈడీలు? మేము మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ దేవుడు సొమ్ము దోసుక తిన్నటువంటి దొంగతనం 140 కోట్ల ప్రజానీకానికి ఈరోజు బట్టబయలైంది. మీరందరికీ గుర్తు చేస్తున్నా, మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా అంతటా గెలిచిందేమో ఆడాడాడారు కానీ అయోధ్యలో ఓడిపోయింది బీజేపీ. ఆ రాముల వారికి తెలుసు, రాముల వారి చుట్టుముట్టుంటున్న వాళ్ళకి తెలుసు, ఈ బీజేపీ దొంగలు ఇలా గెలిపిస్తే యావత్ మొత్తం దేశాన్ని కూడా దోసుక తింటారని చెప్పి. ఈరోజు ఆ అయోధ్యలో జరిగినటువంటి బీజేపీ దొంగతనము ఈరోజు యావత్ భారతదేశానికి కూడా తెలిసింది. మొన్న పార్లమెంట్లో అయోధ్యలో బీజేపీకి పట్టినటువంటి గతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి పట్టబోతుంది. ప్రజలు దీన్ని ఉపేక్షించేటటువంటిది కానే కాదు. దీన్ని దొంగతనాన్ని ఎవడన్నా వెనకేసుకొని వస్తే ఇక వర్టికల్ లైన్ క్లియర్గా దొంగతనాన్ని వెనకాలేసుకొని వస్తే వాడు దొంగనే.
దొంగతనాన్ని ఖండించినటువంటి వాడు మాత్రం అసలైనటువంటి హిందువు అవుతాడు. దేవుడి వ్యవహారంలో కాంప్రమైజులు లేవు, పార్టీ జెండాలు లేవు, రంగులు లేవు, నాయకులు లేవు, ఇంకొకటేది లేదు. దేవుడి వ్యవహారం వచ్చినప్పుడు అందరూ కూడా ఒకటే. నేను ఒకటి మాత్రం చెప్తున్నా, బీజేపీకో హటావ్, అసలీ హిందువుంకో బచావ్. ఈ నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పోతుంది. ఇక ఎందుకనంటే కుహానా హిందువులం అంటే ధర్మం మూసుకు వేసేసేసుకొని అటు నేషన్ని వదలలే, ఇటు రాముడి డొనేషన్లని వదలలే, నేషన్ నవరత్న కంపెనీలో వదలలేదు, ఇటు రాముడి డొనేషన్లో వదలలేదు, రాముడి యొక్క ఆస్తిపాస్తులను కూడా ఏది వదలలేదు. అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలాసేపు భూములను కూడా నిమిషాలలో ఎట్లా చేతులు మార్చిర్రు, 10 కోట్లు ఎట్లా దోసుకొని తిన్నారు అనేటటువంటిది ఇంకా చానునే మాట్లాడితే. దయచేసి దేవుడు పేరు మీద ఇన్ని రోజులు, మతం పేరు మీద ఇన్ని రోజులు, గోమాతల పేరు మీద ఇన్ని రోజులు రాజకీయం చేసిండ్రు. కానీ ఈ రాజకీయాలు చేసేటటువంటి ఏ ఒక్క దాంట్లోనన్నా చిత్తశుద్ధి ప్రకటించుకొని మనందరం గర్వంగా ఉండేటటువంటి ఒక వ్యవహారం బీజేపీ ఏమన్నా చేసిందా? రామున్నేమో దోసుక తిన్నారు, గోమాతనేమో అందరికంటే హైయెస్ట్ ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్ దాంట్లో పోయింది. ఇదే యూపీ. మళ్ళా ఒకప్పటికంటే ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్లలో దేశం నంబర్ 1 దిశగా ఉరుకుతా ఉంది. దేన్ని వదిలిపెట్టినరు? నిజమైనటువంటి హిందువులు దేవుణ్ణి భక్తితోటి కొలుస్తారు. ఆ యొక్క ఆలోచన దేవుడి పట్ల వ్యతిరేకంగా లేకపోతే దేవుడికి ఏదైనా ఇంకేదైనా నెగిటివ్ ఆలోచించినా కూడా మనసు కూడా ఒప్పదు. ఆ ధైర్యం కూడా చేయం మనం. అట్లాంటిది తెగిడిచిపోయినటువంటి ఈ యొక్క బీజేపీ వాళ్ళకి యావత్తు తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, దేశ ప్రజలు కూడా ఈరోజు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి దీన్ని విచారణ జరిపించాలి. సిబిఐ ఈడీలు దీంట్లో ఉండాలి. ఏది జరిగినా జరుగుతున్నటువంటి దొంగతనాన్ని యావత్ ప్రజానీకానికి తెలియజేయాల్సిందిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద బాధ్యత ఉంది. లేని పక్షంలో ఆ దొంగతనానికి ప్రధాన కారకుల లెక్క కూడా ప్రధానమంత్రి గారు మిగిలిపోతారని చెప్పి నేను ఈరోజు చాలా పెద్ద ఆరోపణ నేను చేస్తా ఉన్నా. ఎందుకంటే ట్రస్ట్ని ప్రకటించింది మీరు పార్లమెంట్లో, ట్రస్ట్లో ఎక్కువ మందిని రిఫర్ చేసింది మీరు పార్లమెంట్లో. ఈరోజు దొంగతనం జరిగింది వారి హయాంలో. దీనికి సంపూర్ణ బాధ్యత మీరే తీసుకోవాలి. మీకు పార్కింగ్లకి అడ్డం వచ్చిందని చెప్పి 1400 సంవత్సరాల గుడ్లను గులగొడతారు, లేకపోతే ప్రాజెక్టులు అని చెప్పి పురాణ ఘాట్లను మణికర్ణిక ఘాట్లను గులగొడతారు. ఏది లేదు, అసలు దేవుడు సెంటిమెంటు లాంటివి లేవు. ఇదంతా పెద్ద బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాలు. ఈ రంగులు మాత్రమే వేసేసుకొని శుద్ధులు చెప్పనీకే మాత్రమే ఉండేటటువంటి ఈ కుహాన బీజేపీ హిందువులు ఎవరైతే ఉన్నారో అసలైనటువంటి హిందువులు మొత్తం కూడా చైతన్యంతో ఈరోజు మిగలాలని, రాముడికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ఎదిరించి కొట్లాడేటటువంటి అసలైన హిందువులుగా ఒక సైన్యమై కొట్లాడాలని, దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని మనందరి తరఫున కూడా డిమాండ్ చేస్తూ బీజేపీ దీనికి జవాబు చెప్పాలి. ధన్యవాదాలు అన్న.